హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం బాదుషా చేసామండి. ఎలా వచ్చాయో చూడండి. చాలా బాగా వచ్చాయి. చాలా టేస్టీగా బాగున్నాయి. తియ్యగా చాలా టేస్టీగా ఉన్నాయండి. అసలు ఇలా వస్తాయని అనుకోలేదు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఫస్ట్ టైం చేసాము. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా 2 కప్పుల మైదాపిండి తీసుకున్నామండి. తర్వాత పించ్ ఆఫ్ సాల్ట్, నెక్స్ట్ గీ వేసేసి మంచిగా కలుపుకోవాలండి. బేకింగ్ పౌడర్కి బదులుగా మేము ఇక్కడ కర్డ్ కలిపాము. కర్డ్ వేసేసి మంచిగా ముద్దగా వచ్చేటట్టు కలుపుకోండి. మంచిగా స్మూత్గా ఉండాలండి. స్మూత్గా ఉంటేనే అప్పుడు మనకి మంచి పగులు లేకుండా బాదుషా అనేది నీట్గా వస్తుంది. షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నానో అదే కప్పుతో 1.5 షుగర్ అయితే తీసుకోవాలండి. షుగర్లో ఒక గ్లాస్ వాటర్ పోసేసి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మనకు అవి అలా మసులుతూ ఉంటాయి. తర్వాత బాయిల్ అయిన తర్వాత మనకి కొంచెం స్టిక్కీగా వచ్చినప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసేయాలండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పిండిని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాదుషాలు ఏ షేప్లో వస్తాయో ఆ షేప్లో విధంగా మనము చేసి పెట్టుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నీ మనం ఇలా రెడీ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద మనం కడాయి పెట్టేసుకొని దాంట్లో నూనె వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత నూనె మంచిగా చక్కగా వేడైన తర్వాత అప్పుడు ఒక 5 6 వేసుకుంటూ మంచిగా బ్రౌనిష్ కలర్లో వచ్చే వరకు వేయించిన తర్వాత మనం ఏదైతే షుగర్ సిరప్ ఉందో ఆ సిరప్లో వేసేయాలండి. వేసేసిన తర్వాత సేమ్ మళ్ళీ అదే విధంగా ఒక 5 to 6 తీసుకొని వేయించేసుకొని సేమ్ షుగర్ సిరప్లో వేసేసి ఒక 5 to 10 minutes ఉంచాలండి. ఉంచిన తర్వాత మనము అవి తీసుకున్నట్లయితే మనకి బాదుషాలు రెడీ. ఇంతేనండి. ప్రాసెస్ చాలా ఈజీ. మాకైతే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ గాయ్స్. బాయ్.